దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్ లో జరుగుతున్న G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, సదస్సును బహిష్కరించినప్పటికీ వాతావరణ మార్పులు, ఇతర ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంపై సభ్యదేశాలు ఒక కీలక ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించాయి. సదస్సు ప్రారంభోత్సవంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ మాట్లాడుతూ G20 సమగ్రతను కాపాడుతామని, గ్లోబల్ సౌత్ ఆఫ్రికా ఖండం ప్రాధాన్యతను అజెండాలో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి 6 కీలక ప్రతిపాదనలు ఉంచారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద సంబంధాలపై పోరాటానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు G20 గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్, ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనిషియేషన్, గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ వంటి అంశాలను ఆయన ప్రతిపాదించారు. అయితే ఈ తీర్మానాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది. దక్షిణాఫ్రికా G20 అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేస్తోందని, సమూహం మౌలిక సూత్రాలను దెబ్బతీస్తోందని వైట్ హౌస్ ఆరోపించినట్లు రాయిటర్స్ పేర్కొంది. దక్షిణాఫ్రికాలో జాత్యహంకార, శ్వేతజాతీయుల వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని ఆరోపిస్తూ ట్రంప్ ఈ సదస్సును బహిష్కరించాలని ఆదేశించారు. ఈ తీర్మానంలో సంక్లిష్ట ఖనిజాల ఫ్రేమ్వర్క్ ఏర్పాటుకు, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు నిధులను బిలియన్ల నుంచి ట్రిలియన్లకు పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. తీర్మానంలో ఉక్రెయిన్ ప్రస్తావన ఒకసారి మాత్రమే వచ్చినప్పటికీ, సదస్సు వేదికగా పశ్చిమ దేశాల నేతలు ఈ అంశంపై చర్చలు జరుపుతున్నారు. అమెరికా శాంతి ప్రణాళిక లీక్ అయిన నేపథ్యంలో యూరోపియన్ నేతలు ఒక ప్రకటన విడుదల చేసినట్లు బ్లూంబర్గ్ తెలిపింది.